డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కొన్ని సామెతలు వింటూ ఉంటాం కదండి, చాలా అర్థవంతంగా ఉంటాయని అనిపిస్తుంది. కొన్ని నానుళ్ళు అవే బళ్ళు ఓడలయ్యే, ఓడలు బళ్ళు అయ్యాయి అని అంటుంటారు కదా. ఏమంటే అన్ని అనుభవించిన వాళ్ళమే మేము టాప్లో బతికి చెడ్డ వాళ్ళం అని అంటుంటారు కదా. అంటే టాప్ పొజిషన్కి వెళ్ళి కింద పడిపోయేటటువంటి పరిస్థితి కొంతమంది జీవితాల్లో ఎదురవుతుంటుంది. చాలా కష్టం అది. ఎందుకంటే ఏమీ లేకపోవడం ఈజ్ ఓకే, కానీ అన్ని అనుభవించి మళ్ళీ కిందకి రావడం, దాన్ని అడాప్ట్ చేసుకోవడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఇలా ఎందువలన జరుగుతుంది? మళ్ళీ ఉన్న పొజిషన్ నుంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళటానికి ఏదైనా మార్గం ఉందా, చెప్తారా? తప్పకుండా అమ్మా. ఎవరికైనా కూడా ఒక టైం అనేటువంటిది రన్ అవుతుంది. అంటే జాతకరీత్యా ధన భావము, ఇంటికి సంబంధించినటువంటి గృహ యోగము, అదేవిధంగా ఒక లక్ష్మీ యోగము, బాధకారకునికి సంబంధించిన యోగాలు, బాధకారకుడు అదే మారకం. అంటే ఇవి ఎందుకు అంటే ఏదో టైము, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం తీసుకున్నామా, వాళ్ళ ప్రిడిక్షన్ ఇది జరుగుతుంది ఇది అని చెప్పినామా అనేటువంటిది ఓకే. ఇక్కడ ఈ విషయం ఎందుకంటే ఉదాహరణకు మనకు మేషము, వృషభము, మిథునము అంటే చెర, స్థిర, ద్విస్వభావం. ఈ చెర, స్థిర, ద్విస్వభావానికి చెప్పేది లగ్నాన్ని బట్టి. ఇక్కడ నేను రాశి అంటే మళ్ళీ అది వేరే టాపిక్. ఎందుకు అంటే ఇక్కడ చెర, స్థిర, ద్విస్వభావం అన్నప్పుడు ఉదాహరణకు ద్విస్వభావానికి సంబంధించింది, మిథునానికి సంబంధించింది నేను చెప్తా. వారికి యోగకారకుడు ఒకరు ఉంటారు, అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. కానీ బాధకారకుడు గురువు అవుతాడు. ఇక్కడ మిథునానికి బాధకారకుడు గురువు అయిండు. బాధకారకుడు గురువు అయినప్పుడు గురువుకు సంబంధించింది ఏమిటి? పూజా సామాగ్రి సెంటర్ కానీ, గురువులను నిందించడం కానీ, గురువులపై అతి ప్రేమ చూపెట్టడం కానీ, లైక్ పిల్లలకు సంబంధించినటువంటి పిల్లలు పుట్టకపోవడం కానీ, పుట్టినా వాళ్ళు మన మాట వినకపోవడం కానీ, ఎల్లో రిలేటెడ్ బట్టలు కానీ, ఎల్లో రిలేటెడ్ వస్త్రాలు కానీ, లైక్ అంటే కార్లు అవేవైనా. ఒకవేళ ఇతడు వీళ్ళ భార్య, వారి యొక్క భార్యకు గురువు బాధకారకుడు అయితే, ఇతనికి గురువు బాధకారకుడు, వారి భార్య కనుక వారి యొక్క భార్యకు లగ్నాతు గురువు ఉన్నా, లేదా ఇంకా అంటే జాతకంలో ఏదైనా ఉన్నా కూడా ఆ భార్య వల్ల ఇతనికి ఇబ్బంది జరుగుతుంది. ఒక 3వ తారీఖు జన్మించిన, 21వ తారీఖు జన్మించిన ఆమె లగ్నంలో గురువు ఉన్న, ఆ గురువు యొక్క దశ ఒకవేళ నడుస్తూ ఉన్న తన వల్ల ఇతను ఇబ్బంది పడతాడు. ఏం రెమెడీ చేస్తావు ఇక్కడ? గురు దశ ఎన్ని రోజులు? 16 ఏళ్ళు. ఒకవేళ మకరం తీసుకుందాం. మకరానికి కుజుడు బాధకుడు అవుతాడు, యోగకారకుడు అతనే, బాధకారకుడు అవుతాడు. ఈ కుజుడు, శుక్రుడు యోగకారకుడు అవుతాడు మకరానికి. శుక్రుడు యోగకారకుడు అవుతాడు, బాధకారకుడు కుజుడు అవుతాడు. మరి కుజుడు మకరంలోనే ఉచ్చబొందుతాడు. అంటే ఎందుకు ఈ విషయం అంటే వీరికి దీనికి సంబంధించినటువంటి బిజినెస్లో ఈ టైంలో ఆ అవకాశాలు వస్తాయి. దానికి సంబంధించినటువంటి మనుషులు పరిచయం అవ్వడం జరుగుతుంది. బాధకారకుని యొక్క దశ వచ్చినప్పుడు బాధించేటువంటి ఆ గ్రహం మనల్ని బాధ పెట్టే పోతుంది. అది ఏ రకంగా బాధ పెట్టిపోతుంది అనేటువంటిది చెప్పలేము. మరి దానికి సంబంధించింది డబ్బా, గృహమా, పిల్లల, కొందరికి 6 నెలల్లో అబార్షన్ జరుగుతుంది. అబ్బాయి పుట్టగానే 11 days కానీ 12 days కానీ మరణం జరుగుతుంది. అంటే మానసిక బాధ అనేటువంటిది ఉంటుంది. బాధకారకుడు బాధనే మనకు మిగులుస్తాడు అని నా పాయింట్. అది బాధకారకుడు. ఏ రకంగానైనా మంచి కారు కొన్నాం, దాని ముందు యోగకారకుని యొక్క దశ నడిచింది, ఒక 2 సంవత్సరాలు టాప్ పొజిషన్కి వెళ్ళిపోయినాం.
మంచి బిల్డింగ్ 2 సంవత్సరాలు చాలు. ఇప్పుడు మొన్న కేరళలో ఎవరికో లాటరీ తగిలింది. అవునా? అవును. ఉమ్. వాడి అక్షరం కూడా ఆ అక్షరమే. ఆ అక్షరంతో మొదలైంది. 12 కోట్లు. ఎన్ని పోయినా కంప్లీట్‌గా అసలు డైలీ బియ్యము అంటే లైక్ చపాతీ కొనుక్కొని వచ్చి తినేటువంటి అతను 12 కోట్ల లాటరీ కొట్టాడు. వా. మరి హౌ? ఎట్లా ఇది? అసలు యోగకారకుడు అద్భుతం కదా. చాలా అద్భుతం. శుక్రుడు, శుక్రదశ అనేటువంటిది అదొక గజం అంటే ఏనుగు పాదం కాదు. శుక్రుడన్నా శుక్రునికి సంబంధించినటువంటి దశలు వస్తున్నాయన్నా శుక్రుణ్ణి గనక ఎవరి జాతకంలో ఎక్కడున్నాడు అనేది చూసుకుంటే చూడండి, ఎవరైనా శుక్రుని దశ అంతర్దశలలో మంచి పొజిషన్లు ఉంటారు. అది నీచలో ఉండనియండి, ఉచ్చలో ఉండనియండి, ఖచ్చితంగా అట్లా ఉంటుంది. కనుక మరి బాధకారకునికి సంబంధించినటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. ఏం చేయాలి అంటే కేతువు ఉన్నది బాధకారకుడు. కేతువుకు అధిపతి ప్రత్యాధిపతి ఎక్కడా లేని చిత్రగుప్తుల వారు ఇక్కడ ఇచ్చారు కేతువుకు. గణపతి చిత్రగుప్తుల వారు ఆరాధన చేయాలి. ఈ ఆరాధన ఎట్లా చేయాలంటే వీళ్ళకు సంబంధించినటువంటి దేవాలయాలు. మరి మాకు ఎట్లా తెలుస్తుందండి మా బాధకాధిపతి ఎవరో, మేము ఎట్లా పూజ చేసుకోవాలంటే ఎట్లా తెలుస్తుంది? అది ఎట్లా తెలుస్తుంది అనుకుంటే తప్పకుండా కన్సల్ట్ చేసుకోవాలి. జాతక పరిశీలన అవసరం. వృశ్చిక రాశి వారు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి వృశ్చిక రాశి అంటున్నా నాని నూనె అక్షరాలు యామిని, అదేవిధంగా జ్యోతి, ఈ పేర్లతో ఉండేటువంటి వారు 2021, 22, 23, 24లో కొంత పర్వాలేదు, 25లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఎదుర్కొంటున్నారు, ఎట్లా అనేటువంటిది వారి అంటే కొందరికి వ్యవహారిక నామము జన్మనామం వేరే కూడా ఉంటుంది. దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. మరి దీనికి సంబంధించి పూర్తి ఫుల్ స్టాప్ అంటే తప్పకుండా కలవాల్సిందే. వన్స్ కన్సల్ట్. ఎందుకు అంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, ఎందుకంటే వన్స్ కలవక ముందు నాతో కలిసిన తర్వాత అనేటువంటిది వారికి అర్థమైపోతుంది, అందులో నో డౌట్. కనుక ఆ విధంగా ఉంటుంది. బాధకుని యొక్క పీరియడ్ వస్తాయి. గురువు అయినాడు అనుకుందాం, గురువుకు సంబంధించినటువంటి క్షేత్రాలకు వెళ్ళాలి, అక్కడ మనం చెప్పినటువంటి రెమెడీ చేయాలి, రావాలి. అట్లా రైట్ అండి. ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి అంటే లగ్నం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఒకవేళ లేని పక్షం ఇప్పుడు మరి డేట్ ఆఫ్ బర్త్ లేదని అనుకోండి, ఎట్లా చూస్తారు వీళ్ళకి బాధకాధిపతి? డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేకున్నా కూడా నేను నా ప్రశ్నశాస్త్రం ద్వారా వారి పిల్లలు కానీ ఎవరిదైనా నేను లగ్నం చేసుకొని నేను చేస్తాను. ఎందుకంటే గతంలో కూడా చెప్పి ఉన్నాం, అంటే చెప్తున్నాను ఒకటే విషయం, వారు ఏం చెప్పాల్సిన పని లేదు. వన్స్ నాతో ఒక్కసారి హలో అంటే చాలు, నేను చెప్పేస్తాను వారి పరిస్థితి ఏంది అనేది, అంతే. రైట్, చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్తే. అదే.